టు ఎస్ఎస్ టైమ్స్. తెలంగాణ నిరుద్యోగ భృతి గురించి నేను ప్రీవియస్‌గా ఒక వీడియో చేశాను. దానికి చాలామంది చాలా క్వెషన్స్ చేశారు. వాటికి సంబంధించి కొన్ని డీటెయిల్స్ చెప్పడానికే ఈ వీడియో చేస్తున్నాను. సో, మనకు ఆల్రెడీ తెలంగాణ గవర్నమెంట్ కేసీఆర్ గారు నిరుద్యోగ భృతి ఒక్కొక్కరికి రూ. 3016 ఇస్తామని చెప్పడం జరిగింది. అలాగే మనకు బడ్జెట్ కూడా రీసెంట్‌గా బడ్జెట్ రిలీజ్ చేసినప్పుడు కూడా దానికి సంబంధించి 1810 కోట్లయితే మనకు నిరుద్యోగ భృతి కోసం అలొకేట్ చేశారు. ఎప్పుడొస్తుంది అని చెప్పి చాలామంది అడుగుతున్నారు. ఎప్పుడొస్తుందంటే మేబీ జూన్ 2వ తేదీ తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మేబీ అనౌన్స్ చేయొచ్చేమో. మనకు ఆల్రెడీ అయితే ఎలక్షన్స్ తర్వాత ఇస్తామని చెప్పడం జరిగింది. సో, ప్రతి సంవత్సరం కేసీఆర్ గారు ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఏదో ఒకటి స్కీమ్స్ అయితే అనౌన్స్ చేస్తారు. మేబీ ఈ ఇయర్ ఈ స్కీమ్ అయితే అనౌన్స్ చేసే ఛాన్స్ అయితే ఉంది. కాకపోతే చాలామంది ఏంటంటే చాలా డౌట్స్, చాలా క్వెషన్స్ చేస్తున్నారు. అంటే ప్రైవేట్ ఎంప్లాయీస్‌కి వస్తుందా అని అడుగుతున్నారు. లేకుంటే మ్యారేజ్ అయిన వాళ్ళకి వస్తుందా? డిగ్రీ సర్టిఫికేట్ డిగ్రీ అయిపోయి పీజీ చేస్తున్న వాళ్ళకి వస్తుందా అని అడుగుతున్నారు. సో, వాటన్నింటికి సంబంధించిన కొంచెం డీటెయిల్స్ చెప్తాను. చాలామంది ఏంటంటే మ్యారేజ్ అయిన వాళ్ళకి వస్తుందా అని అడుగుతున్నారు. మ్యారేజ్ అయిన వాళ్ళకి కూడా వస్తుంది. కాకపోతే మీ నేమ్‌లో కొంచెం చేంజ్ అయితే ఉంటది. మ్యారేజ్ అయిన వాళ్ళకి నేమ్ చేంజ్ ఉంటది కదా! సో, దాన్ని మీరు ఆధార్‌లో చేంజ్ అయినా పర్వాలేదు. బట్ మీ అప్లికేషన్‌లో ఉన్న మీ అఫీషియల్ నేము అంటే ఇంటి పేరు కాకుండా పక్కన ఉన్న నేము, తర్వాత ఆధార్ కార్డ్‌లో ఉన్న నేము సేమ్ ఉండాలి. దానికైతే ఏం ప్రాబ్లమ్ లేదు. తర్వాత ఆధార్‌కి మొబైల్ నంబర్ కంపల్సరీ లింక్ అయి ఉండాలి. అది మాత్రం లింక్ చేపించుకోండి. ఎంప్లాయ్‌మెంట్ ఎక్స్‌చేంజ్ ఏంటి అని అడుగుతున్నారు. ఎంప్లాయ్‌మెంట్ ఆఫీస్ ఉంటది. మీరెళ్లి మీ సర్టిఫికేట్స్‌ని అక్కడ రిజిస్టర్ చేసుకుంటే గనుక మీరు అన్‌ఎంప్లాయీ అని చెప్పి మీకొక నంబర్ అయితే ఏసిస్తారు. అది అన్‌ఎంప్లాయ్‌మెంట్ ఆఫీస్ పెద్దవాళ్ళందరికీ తెలిసే ఉంటది. మీ ఇంట్లో ఎవరికైనా ఫాదర్స్‌కి వాళ్ళని అడగండి చెప్తారు. ఈ జనరేషన్ వాళ్ళు అంత ఎంప్లాయ్‌మెంట్ ఎక్స్‌చేంజ్‌కి ఎళ్ళట్లేదు. సో, లాస్ట్ జనరేషన్ వాళ్ళైతే ప్రతిసారి ఎళ్లి వాళ్ళ సర్టిఫికేట్‌ని ఎంప్లాయ్‌మెంట్ ఎక్స్‌చేంజ్‌లో రిజిస్టర్ చేయించుకునేవాళ్ళు. సో, కంపల్సరీగా ఎళ్లి ఎంప్లాయ్‌మెంట్ ఎక్స్‌చేంజ్‌లో రిజిస్టర్ చేసుకోండి. తర్వాత ఏంటంటే మొబైల్ అయితే ఆధార్‌తో కంపల్సరీ లింక్ అయి ఉండాలి. మీకెందుకంటే ఓటీపీ వస్తది. తర్వాత మీ బయోమెట్రిక్ కూడా కరెక్ట్‌గా ఉండేటట్టు చూసుకోండి. ఎందుకంటే మీరు ఎవ్రీ మంత్ బయోమెట్రిక్ వేయాల్సి ఉంటది. సో, అది కూడా కంపల్సరీ బయోమెట్రిక్ వేస్తేనే మనకు అమౌంట్ అనేది రావడం జరుగుతుంది. తర్వాత మీ పేరు మీద ఒక అకౌంట్ ఉండాలి కంపల్సరీ, అంటే బ్యాంక్ అకౌంట్. సో, పీజీ చదివే వాళ్ళకి వస్తుందా అంటే పీజీ చదివే వాళ్ళకైతే రాదు. కంపల్సరీ ఎడ్యుకేషన్ అయిపోయి 1 ఇయర్ గ్యాప్ ఉండాలి అని చెప్పడం జరిగింది. తర్వాత కమ్యూనిటీ సర్టిఫికేట్ ఉండాలి. తర్వాత డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేటు ఇవన్నీ ఉండాలి. తర్వాత వచ్చేసి మీరు ఒకవేళ మీకు ఏదన్నా ఫోర్ వీలర్ గానీ, మీ ఇంట్లో ఎవరన్నా గవర్నమెంట్ జాబ్స్ లేకుంటే పెన్షన్ తీసుకునే వాళ్ళు ఇలాంటి వాళ్ళకైతే గనుక కంపల్సరీ ఈ స్కీమ్ అయితే అప్లికబుల్ అయ్యుండదు. సో, డిగ్రీ కానీ ఏదైనా ఎడ్యుకేషన్ డిగ్రీ కంప్లీట్ అయిపోయి మినిమమ్ 1 ఇయర్ అయితే గ్యాప్ అయితే వచ్చుండాలి. తర్వాత నుంచి మీరు ఎలిజిబుల్ అవుతారు. ఇంటర్ వాళ్ళకి వస్తుందా అని అడుగుతున్నారు. ఇంటర్ వాళ్ళకైతే రాకపోవచ్చు. బట్ ఇంకా క్లియర్‌గా అయితే మెన్షన్ చేయలేదు. సో, యాస్ పర్ ముందు చెప్పిన దాని ప్రకారం అయితే గనక ఓన్లీ డిగ్రీ కంప్లీట్ అయిన వాళ్ళకి మాత్రమే నిరుద్యోగ వృత్తి ఇస్తాము. అది కూడా 1 ఇయర్ గ్యాప్ ఉండాలి అని చెప్పడం జరిగింది. సో, ఇంకా అఫీషియల్‌గా అయితే వెబ్‌సైట్ లాంచ్ చేయలేదు. అఫీషియల్‌గా వెబ్‌సైట్ లాంచ్ చేస్తే నేను ఎలా అప్లై చేయాలి అనేది కూడా నేను ఒకటి అప్లై చేసి మీకు చూపిస్తాను. మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు లేటెస్ట్ ఏదైనా గవర్నమెంట్ నుంచి వచ్చిన వెంటనే అప్డేట్ వస్తే కనుక నేను మీకు వీడియో చేస్తాను. మీరు ఎలా అప్లై చేసుకోవాలో ఆ ప్రొసీజర్‌ని తెలుసుకోవచ్చు. సో, ఈ వీడియో మాత్రం నచ్చితే కంపల్సరీ లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానెల్‌ని కంటిన్యూగా ఫాలో అవుతుండండి. మీకు లేటెస్ట్ అప్డేట్స్ అన్ని నోటిఫికేషన్ ద్వారా వస్తూ ఉంటాయి. గవర్నమెంట్ స్కీమ్ అనౌన్స్ చేయగానే నేను మీకు వీడియో చేస్తాను. సో, తొందరగా అప్లై చేసుకుంటేనే బెటర్. లేకపోతే ఏంటంటే చాలా ప్రాబ్లమ్స్, ఎందుకంటే ఏపీలో చూసాము చాలా ప్రాబ్లమ్స్ వచ్చాయి. సో, కొంతమంది అన్నీ కరెక్ట్‌గా ఉన్నా కూడా చాలా మందికి నిరుద్యోగ భృతి అనేది అందట్లేదు. సో, ఆ ప్రాబ్లమ్స్ అన్ని ఓవర్‌కమ్ చేయడానికి మీకు ఛాన్స్ అయితే ఉంది. ఎవరికైనా 5 ఎకరాలు అంతకన్నా ఎక్కువ పొలం ఉన్నా కూడా రాదు. గవర్నమెంట్ జాబ్, ఇంట్లో గవర్నమెంట్ జాబ్ ఉండడం, లేకుంటే ఏదైనా క్రిమినల్ బ్యాక్‌గ్రౌండ్ ఉండడము, అంటే ఏదైనా పోలీస్ స్టేషన్‌లో వాళ్ళ మీద కేసులు ఇలాంటివి ఉండడం కూడా వాళ్ళకి కూడా అమౌంట్ అనేది రాదు. రేషన్ కార్డ్ కంపల్సరీ ఉండాలి. రేషన్ కార్డ్ లేకపోతే మీరు రేషన్ కార్డ్ చేపించుకోండి. తర్వాత కొంతమంది అడుగుతున్నారు, మా ఇంట్లో 4 వీలర్ ఉంది వస్తుందంటే, 4 వీలర్ ఉన్నోళ్ళకి కూడా రాదు. తర్వాత 6 వీలర్ ఉంటే వస్తుందంటే, 6 వీలర్ అంటే ట్రాక్టర్స్, లారీస్ ఇలాంటివి ఉన్నా కూడా రాదని చెప్పడం జరిగింది. తర్వాత మీ లోకల్ సర్టిఫికేటు, మీ సర్టిఫికేట్స్ అయితే కంపల్సరీ ఉండాలండి. మీ ఒరిజినల్ డిగ్రీ అయిపోయిన తర్వాత ఓడీ ఉంటది కదా! ఒరిజినల్ డిగ్రీ. అది ఒకవేళ అప్లై చేసుకోకపోతే అప్లై చేసుకొని ఆ డిగ్రీ మీ చేతిలో పెట్టుకోండి. అది స్కాన్ చేసి పెట్టాలి. ఎవరైనా ఏదైనా స్కాలర్‌షిప్స్ రావడము ఇలాంటివి ఉన్నా కూడా రాదు అని చెప్పడం జరిగింది. 50,000 అంతకన్నా ఎక్కువ ఏదైనా స్కాలర్‌షిప్ వస్తున్నా కూడా రాదు అని చెప్పారు. ఎన్ని రోజుల వరకు వస్తుందంటే, ఎన్ని రోజులని లేదు.
బట్ ఏంటంటే గవర్నమెంట్ ఏంటంటే మేము ఒక పాయింట్ ఆఫ్ టైం వరకు మేము చూపిస్తాం. ఏదైనా ఎంప్లాయ్‌మెంట్ మా వల్ల ఇంతవరకు మేము చూపించగలిగినంత వరకు చూపిస్తామని చెప్పారు. ఏజ్ లిమిట్ 35 అబోవ్ ఉంటే రాదు. 22 నుంచి 35 మధ్యలోనే ఉండాలి. అది కూడా మోస్ట్‌లీ ఏంటంటే తెలంగాణ రీజియన్‌లోనే అసలు యాక్చువల్లీ అయితే ఆంధ్రాలో అయితే ఆంధ్ర రీజియన్‌లోనే చదివుండాలని చెప్పారు. బట్ తెలంగాణ వాళ్ళు తెలంగాణ రీజియన్‌లో చదివున్నా లేకుంటే బయట చదివుంటే వస్తుందా లేదా అనేది ఇంకా మనకు అప్డేట్ రావాలి. అప్డేషన్ అంటే వెబ్‌సైట్ డిజైన్ చేసిన తర్వాత వాళ్ళు వెబ్‌సైట్ లాంచ్ చేసేటప్పుడు మనకు ఆ డీటెయిల్స్ అన్నీ పూర్తి సమాచారం అయితే వస్తుంది. సో, మీరేంటంటే కంటిన్యూగా మీకు కావాల్సిన డాక్యుమెంట్స్ అన్నీ రెడీ చేసి పెట్టుకొని మీరు ఫస్ట్ థింగ్ వచ్చేసి ఆధార్‌లో నేమ్ కరెక్ట్‌గా ఉండేటట్టు చూసుకోండి. ఆధార్‌కి మొబైల్ నంబర్ లింక్ అయ్యి ఉండాలి. తర్వాత మీకు ఎంప్లాయ్‌మెంట్ ఎక్స్‌చేంజ్ నంబరు, డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేటు, తర్వాత కమ్యూనిటీ సర్టిఫికేటు ఇలాంటివన్నీ రెడీ చేసుకుంటే గనుక మీకు ఈజీ అవుతది. వెంటనే బ్యాంక్ అకౌంట్ లేకపోతే బ్యాంక్ అకౌంట్ చేసుకోండి. సో, ఎవ్రీ మంత్ మనీ అనేది మీ బ్యాంక్ అకౌంట్‌లోకి క్రెడిట్ అవుతుంది. మనకు బడ్జెట్‌లో ఆల్రెడీ మంత్లీ 150,00,00,000 దీనికి నిరుద్యోగ వృత్తి కోసం ఆల్రెడీ అలొకేట్ చేశారు. 2019-20 బడ్జెట్‌లో మొత్తం మీద 1810,00,00,000 అయితే కేసీఆర్ గారు నిరుద్యోగ వృత్తి కోసమని అలొకేట్ చేశారు. బట్ ఎప్పటి నుంచి అంటే అలొకేట్ చేశారు కాబట్టి కంపల్సరీ ఈ ఇయర్ రావచ్చు అనుకుంటున్నాం. తర్వాత వెబ్‌సైట్ లాంచ్ అయిన వెంటనే మీరు అప్లై చేసుకుంటే సరిపోతుంది. ఈవెన్ ఆంధ్రాలో అయితే సెపరేట్‌గా ఒక యాప్ కూడా డిజైన్ చేశారు. ఇక్కడ కూడా మేబీ యాప్ కూడా డిజైన్ చేయొచ్చు. సో, మొత్తం మీద ఎంతమంది ఉన్నారంటే తెలంగాణ పరంగా గవర్నమెంట్ ఎస్టిమేషన్ ఇచ్చిన దాని ప్రకారం 12,00,000 మంది అయితే నిరుద్యోగులున్నారు. వాళ్ళకు ఒక్కొక్కరికి రూ. 3,016 నిరుద్యోగ వృత్తి ఎవ్రీ మంత్ ఇస్తామని చెప్పడం జరిగింది. సో, చూద్దాం అది మేబీ మనకు గుడ్ న్యూస్ తొందరలోనే రావచ్చు. మీరు అన్ని డాక్యుమెంట్స్ రెడీ చేసుకోండి. మీకేదైనా ఇంకా డౌట్ ఉంటే కామెంట్ చేయండి. నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ నేను మీతో షేర్ చేసుకుంటాను. ఈ వీడియో మాత్రం కంపల్సరీ లైక్ చేయండి ఫ్రెండ్స్. లైక్ చేస్తే ఈ విషయం చాలా మందికి తెలుస్తది. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ వెరీ మచ్. బాయ్.